కేసీఆర్ ఎందుకిలా ప్రతిపక్ష నేతగా ఉండి ప్రతి కార్యక్రమానికి గైర్హాజరు, బడ్జెట్ సెషన్లో నో పార్టిసిపేషన్, 15 ఆగస్టు వేడుకలకు గైర్హాజరు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనూ జెండా ఎగిరవేయలేదు, రాజ్ భవన్లో టీ విందుకు ఆబ్సెంట్, ఎల్ఓపి పోస్ట్ కేవలం ప్రోటోకాల్ కోసమేనా, బీఆర్ఎస్ అధినేత వ్యవహారంపై సర్వత్రా విమర్శలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో నేను నిన్ననే చెప్పిన, కేసీఆర్ అనేవాడు జెండా వందనం చేయడు, కేసీఆర్ అనేవాడికి అసలు ఈ దేశం మీద ప్రేమ లేదు, ఈ దేశ రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఈ దేశాల చట్టాలపైన అసలు రెస్పెక్ట్ కూడా లేదు అనేది నేను నిన్ననే చెప్పిన. అంబేద్కర్ అంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగం అన్న గౌరవం లేదు, జాతీయ జెండా అన్నా కానీ అసలు గౌరవం లేదు. ఆయనకి తాగాలే, తినాలే, పండాలే, మధ్యాహ్నం 12 గంటలకు లేవాలి, ఇది తప్ప వేరే ఉద్దేశం లేదు కేసీఆర్కి. అయితే ఇక్కడ నేను నిన్న ఆల్రెడీ క్లియర్గా చెప్పిన, కేసీఆర్ జెండా వందనం చేయడు, ఫ్లాగ్ హోస్టింగ్ అసలే చేయడు అని చెప్పేసి నిన్న చెప్పిన, అదే ఇప్పుడు వచ్చింది. ఇలాంటి వాడు మనకు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. అధికారిక కార్యక్రమాలు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పని పరిస్థితిలో ఆయన ఎగరేసింది తప్ప వేరే ఉద్దేశం లేదు కేసీఆర్కి. ఇప్పుడు అధికారంలో లేడు, ఆయనకు ప్రోటోకాల్ అంటే పెద్ద ఎత్తున కనీసం గజ్వెల్ క్యాంప్ ఆఫీస్లో లేకపోతే కనీసం ఎర్రవెల్లి తన ఫామ్ హౌస్లోనో ఒక జెండా ఎగరేయచ్చు కదా. అంటే ఏ విధంగా జాతీయ మన 15 ఆగస్టును ఇండిపెండెన్స్ డేని ఏ విధంగా కించపరుస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన చేయట్లేదు అంటే ఖచ్చితంగా దానిపైన చిన్న చూపు మాత్రమే. అంబేద్కర్కు ఈరోజు విగ్రహానికి పూలమాల వేయలేదు అంటే అంబేద్కర్ను కించపరిచినట్టే. ఈ విధంగా ఉంటుంది కేసీఆర్ యొక్క విధానం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తెలంగాణపై ప్రేమ లేదు, ఈ దేశంపై ప్రేమ లేదు, దేనిపైన కూడా ప్రేమ లేదు. కేవలం ఆయన స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే కొన్ని స్టంట్స్ వేస్తూ ఉంటాడు తప్ప వేరే ఏది లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాకుండా కేసీఆర్ దాగుడు మూతలు ఆడుతున్నారా? ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆ ప్రస్తుత రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవిని కేసీఆర్ చేపట్టారు. ప్రతిపక్షంలో ఉంటే ఎలా ఉండాలో తను చూపెడతాన రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగిన పార్టీ ఎమ్మెల్యే సమావేశాల్లో ఆయన ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఇంతవరకు కేసీఆర్ ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. ఇంతవరకు అసెంబ్లీలో జరిగిన ఏ చర్చలను పాల్గొనలేదు. సభకు వచ్చి చర్చలో పాల్గొని సూచనలు ఇవ్వాలి. స్వయంగా సభానాయకుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు కోరినా ఆయన పెడిచేన పెట్టిండు. అంటే కేసీఆర్కు ఏ విధంగా ఆయన అసెంబ్లీకి రాడు అనే విషయం మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. రాకపోతే బాగుండదు, వచ్చిపోవాలని చెప్పేసి ఏది బడ్జెట్ సెషన్ రోజు వచ్చి తూతు మంత్రం కాడ కూర్చొని బడ్జెట్ విని వెళ్ళి బయటకు వచ్చేసి ఈ బడ్జెట్ ఆ దిక్కుమాలిన బడ్జెట్ ఆ పనికిరాని బడ్జెట్ దీని మీద మేమేంటో చూపిస్తామని చెప్పేసి బీరాలు వాళ్ళకి వెళ్ళిపోయింది. అటే ఇక నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటే కేసీఆర్. నువ్వు తెలంగాణకు పట్టినటువంటి పీడ చీడవి. మీరు మీ కుటుంబం అంతా కూడా తెలంగాణ పట్టినటువంటి షెన్లా దాపరించి తెలంగాణ మొత్తం కూడా పరుదిస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా. ఇంకా కేసీఆర్ పట్టించుకో, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళారు. అన్నింటికి దూరమేనే. నువ్వు కూడా దూరం, తెలంగాణ దూరం పోతే పీడ వదులుతుంది, శని పోతుంది. ప్రోటోకాల్పై వివాదం అట. సరే ప్రోటోకాల్పై వివాదమై ఇంత రాద్ధాంతం చేసినటువంటి పింకీలారా, మరి ఎందుకు మీ మోడు వచ్చి కనీసం 15 ఆగస్టు రోజు కనీసం జెండా ఎగరేయలేదు? ఇట్లా ఉంటుంది కేసీఆర్. మీకు ఆ ప్రోటోకాల్ పెట్టుడే తప్పు, మిమ్మల్ని ఆ పేరు పెట్టడే తప్పు, మీరు పోకపోవడం. సిగ్గుండాలి కదా కొంచెమైనా. సిగ్గు శరం లేకుండా ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు.